ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసమ్మా పర్చేస్ రిటర్న్ బుక్. ఏంటమ్మా? పర్చేస్ రిటర్న్ బుక్. ఇన్ ద లాస్ట్ క్లాస్ we discuss about subsidiary books are 8 types, right? సబ్సిడరీ బుక్స్, సహాయక చిట్టాలు అనేది ఎన్ని రకాలమ్మా? 8 రకాలు. ఓకేనా? 8 టైప్స్. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి? పర్చేస్ బుక్ అండ్ సేల్స్ బుక్, పర్చేస్ రిటర్న్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్, బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్, క్యాష్ బుక్ అండ్ జర్నల్ ప్రాపర్. ఓకేనా? క్యాష్ బుక్ అండ్ జర్నల్ ప్రాపర్ అంటే కొనుగోలు పుస్తకం, అమ్మకాల పుస్తకం, కొనుగోలు వాపసుల పుస్తకం, అమ్మకాల వాపసుల పుస్తకం, చెల్లింపు పుస్తకం, వసూలు పుస్తకం, నగదు ఖాతా ఆర్ నగదు పుస్తకం అండ్ ఆవర్జ చిట్టా. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఈ సహాయక చిట్టాలో భాగాలు అంటే సబ్సిడరీ బుక్స్. వీటన్నిటిని ఏమంటారమ్మా ఇంగ్లీష్లో? సబ్సిడరీ బుక్స్. సో ఈ సబ్సిడరీ బుక్స్ వచ్చేసి మనకి 8 టైప్స్ ఉన్నాయి. పర్చేస్ బుక్, సేల్స్ బుక్, పర్చేస్ రిటర్న్, సేల్స్ రిటర్న్, బిల్స్ పేయబుల్, బిల్స్ రిసీవబుల్, క్యాష్ బుక్ అండ్ జర్నల్ ప్రాపర్. సో ఇక్కడ ఏంటమ్మా మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. మనం పర్చేస్ బుక్ అండ్ సేల్స్ బుక్ గురించి నిన్న డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ 2 క్లాసెస్ అయిపోయాయి. పర్చేస్ బుక్ అండ్ సేల్స్ బుక్. ఏంటి ఇక్కడ పర్చేస్ బుక్, సేల్స్ బుక్ అంటే? ఓన్లీ వి రికార్డెడ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. ఓన్లీ వి రికార్డెడ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. హియర్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మీన్స్ అరువు కొనుగోలు, అరువు వ్యవహారాలు అంటే క్రెడిట్ పర్చేజెస్ ఆర్ క్రెడిట్ సేల్స్. ఓకే, క్రెడిట్ పర్చేజెస్ అండ్ క్రెడిట్ సేల్స్ అంటే ఏదైనా ప్రోడక్ట్ని, ఏదైనా ఒక గూడ్స్ని కానీ వస్తువులని కానీ ఏదైనా మనం అరువుకి కొనుగోలు చేసినట్టయితే వాటిని క్రెడిట్ పర్చేజ్ అంటారు. సో వీటిని ఎక్కడ రాస్తాం మనం? పర్చేస్ బుక్. ఓకే, ఓన్లీ క్రెడిట్ పర్చేజెస్, అరువు కొనుగోలని మాత్రమే పర్చేస్ బుక్, కొనుగోలు ఖాతాలో రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. నగదు వ్యవహారాలు అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఓకే, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవి కూడా మనం ఇందులో రికార్డ్ అనేది చెయ్యము. ఓకే, ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనకి క్యాష్ బుక్లోనే ఉంటాయమ్మా. ఓకేనా? క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా నగదు ఖాతాలో మనం చూయించాలి. ఈ అరువు వ్యవహారాలు మాత్రమే మనము ఇక్కడ కొనుగోలు పుస్తకం లేదా అమ్మకాల పుస్తకంలో చూయించడం జరుగుతుంది. ఇక్కడ కొనుగోలు అమ్మకాల పుస్తకంలో అరువు వ్యవహారాలు అంటే డబ్బు లేకుండా నగదు రహిత వ్యవహారాలు, నగదు లేని వ్యవహారాలు అంటే వితౌట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నోటెడ్ ఇన్ దిస్ బుక్. ఓకే, వితౌట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ వితౌట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, విత్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది ఎలా తెలుస్తుంది మనకి అంటే మనకి ఇచ్చిన ఐటెంలో, మనకి ఇచ్చిన ప్రాబ్లంలోనే ట్రాన్సాక్షన్స్ ఇస్తారు కదమ్మా. పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ సో అండ్ సో అని అక్కడే మనకి మెన్షన్ చేస్తారు. ఇఫ్ కేస్ అక్కడ క్యాష్ అని వచ్చినట్టయితే, క్యాష్ అన్న వర్డ్ వచ్చిందంటే అది క్యాష్ ట్రాన్సాక్షన్. పెయిడ్ బై క్యాష్ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్, అక్కడ నగదు అనేది చెల్లిస్తున్నారు. సో ఆ ట్రాన్సాక్షన్ అనేది మనం పర్చేస్ బుక్లో కానీ సేల్స్ బుక్లో కానీ ఎంటర్ అనేది చెయ్యము. ఓకే, క్యాష్ అని లేకుండా ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం క్రెడిట్గానే ట్రీట్ చేయాలి. ఓకేనా? అంటే క్రెడిట్ అని మనకి స్పెషల్గా ప్రతి ట్రాన్సాక్షన్లో ఇవ్వరు. ఇలా క్రెడిట్ చేశారు, పర్చేస్డ్ 500 టేబుల్స్ ఫ్రమ్ కృష్ణ అండ్ సన్స్ లిమిటెడ్ అని చెప్పి ఇచ్చారు. జస్ట్ అక్కడ మనకి క్రెడిట్ అనే వర్డ్ ఇవ్వలేదు. సో క్రెడిట్ ఇవ్వలేకపోయినా అంటే క్యాష్ అనేది లేదు. అక్కడ క్యాష్ లేదంటే ఆటోమేటిక్గా ఏంటది? క్రెడిట్. అంటే నగదు వ్యవహారం కానప్పుడు ఏమవుతుంది? అది అరువు వ్యవహారం. ఓకేనా? అంటే నగదు చెల్లించినప్పుడేమో నగదు ఖాతాలో తీసుకోవాలమ్మా. ఓకే, నగదు చెల్లించినప్పుడు నగదు ఖాతాలో, నగదు చెల్లించినప్పుడు అరువు వ్యవహారాలు అన్నీ కూడా అరువు కొనుగోలు అయితేనేమో కొనుగోలు పుస్తకం అంటే ఇట్ మీన్స్ క్రెడిట్ పర్చేజెస్ ఆర్ రికార్డెడ్ ఇన్ పర్చేస్ బుక్ అండ్ క్రెడిట్ సేల్స్ అరువు అమ్మకాలు అవి ఎక్కడ రాస్తామమ్మా? అమ్మకాల ఖాతాలో. సో క్రెడిట్ సేల్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ సేల్స్ బుక్. ఓకే, సో ఇంకొకటి ఏంటి ఇక్కడ మనం ఫిక్స్డ్ అసెట్స్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ ఈజ్ నాట్ రికార్డెడ్ ఇన్ దిస్ బుక్స్. ఓకే, fixed assets purchased or fixed assets are sold is
నాట్ రికార్డెడ్ ఇన్ దిస్ బుక్స్. అంటే స్థిరాస్తి కొనుగోలు అరువు పద్ధతిలో అయినా సరే, స్థిరాస్తి కొనుగోలు అనేది అరువుకు కొనుగోలు చేసిన స్థిరాస్తిని అరువుకి అమ్మినా కూడా మనం ఆ వ్యవహారాలను ఇక్కడ కొనుగోలు ఖాతాలో కానీ అమ్మకాల ఖాతాలో కానీ రికార్డ్ చేయకూడదు. అంటే మనం ఇక్కడ వాటిని తీసుకోకూడదు. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్, దీస్ టూ ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ రికార్డెడ్ ఇన్ పర్చేస్ బుక్ అండ్ సేల్స్ బుక్. ఓకే, ఈ టూ ట్రాన్సాక్షన్స్ని కూడా మనం పర్చేస్ బుక్లో అండ్ సేల్స్ బుక్లో తీసుకోవద్దు. ఓకే, ఇక్కడ క్రెడిట్ అన్న వచ్చిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే తీసుకుంటాం. అండ్ ద నెక్స్ట్ వన్ ట్రేడ్ డిస్కౌంట్. ఇంకొకటి ఏంటమ్మా, ట్రేడ్ డిస్కౌంట్. ఈ ట్రేడ్ డిస్కౌంట్ అనేది ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఆ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంతైతే ఇస్తున్నారో ఆ పర్సంటేజ్ని ఏ కంపెనీ వాళ్ళైతే ఇస్తున్నారో వాళ్ళ అమౌంట్ మనం క్యాలిక్యులేషన్ చేస్తాం కదమ్మా. సో ఆ క్యాలిక్యులేషన్ చేసిన అమౌంట్ నుండి ఆ పర్సంటేజ్ని మైనస్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్డ్ 2 TVs ఎట్ ద రేట్ 10,000. ఓకే, 2 టీవీలని మనం కొంటున్నాం, రేట్ వచ్చేసి 10,000 అండ్ ట్రేడ్ డిస్కౌంట్ 10%. డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారు ఇక్కడ, 10%. సో మనం అమౌంట్ కాలంలో ఎంత చూపిస్తామమ్మా, 10,000 చూపిస్తాం కదా టీవీ కాస్ట్. ఆ 10,000 పైన మనం 10% చేయాలి. 10% ఏం చేయాలి, ట్రేడ్ డిస్కౌంట్. అంటే 10,000 ఇంటూ 10% 1,000. సో ఈ 1,000ని మనం 10,000 నుండి మైనస్ చేసి తీసుకోవాలి. ఓకేనా, 10,000 మైనస్ 1,000 9,000. ఎంతమ్మా, 10,000 మైనస్ 1,000 9,000 అనేది అవుటర్ కాలంలో చూపించాలి. ఇక్కడ ఈ ట్రేడ్ డిస్కౌంట్ అనేదాన్ని మనం ఏం చేయాలమ్మా, మైనస్ చేయాలి. అంటే ఇక్కడ డిస్కౌంట్ని మనం మైనస్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి, వాళ్ళ యొక్క అమౌంట్ ఎంతైతే ఉంటుందో, మనం ఏదైతే కొనుగోలు చేశామో ఆ రేట్ నుండి అది ఎంతైతే అవుతుందో ఆ మొత్తం నుండి మనం ఈ డిస్కౌంట్ అనేది ఎంత పర్సంటేజ్ ఇచ్చారో, ఎంత శాతం ఇచ్చారో అది చేసి మైనస్ చేసి చూపించాలి. ఓకే, నెక్స్ట్ ఇంకేం చేయమంటున్నారు, మనని లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయమని చెప్పారు. రైట్, రిలేటెడ్ లెడ్జర్ అకౌంట్. సో ఈ లెడ్జర్ అకౌంట్స్ని ఎలా ప్రిపేర్ చేస్తాం మనం అంటే, అకౌంట్కి ప్రొఫార్మా ఏంటమ్మా, డేట్ పర్టిక్యులర్స్ అమౌంట్, డేట్ పర్టిక్యులర్స్ అమౌంట్, డెబిట్ అండ్ క్రెడిట్. ఓకే, సో ఇప్పుడు లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలంటే మనకి ఏమేమి అవైలబుల్గా ఉంటుందంటే, ఫస్ట్ వన్ ఎవరి పేరు మీద అయితే మనం ఇక్కడ పర్చేస్ బుక్ ప్రిపేర్ చేస్తున్నామో, అండ్ ఇంకొకటి ఏంటి, ఈ పర్చేస్ బుక్ కానీ సేల్స్ బుక్ కానీ ఎవరిదైతే ప్రిపేర్ చేస్తున్నామో వాళ్ళ నేమ్ అనేది టైటిల్ లాగా ఉండాలి, హెడ్డింగ్లో ఉండాలి తప్ప పర్టిక్యులర్స్లో ఉండకూడదు. ఓకే, బుక్ ప్రిపేర్ చేసే వాళ్ళ నేమ్ హెడ్డింగ్లో ఉండాలి, అంటే టైటిల్లో మాత్రమే వాళ్ళ పేరు ఉండాలి తప్ప పర్టిక్యులర్స్లో మాత్రం వాళ్ళ పేరు అనేది ఉండకూడదు. అండ్ నెక్స్ట్ ఏమంటున్నామమ్మ, ఇక్కడ ఎవరిదైతే ప్రిపేర్ చేస్తున్నామో వాళ్ళ పేరు అనేది ఇక్కడ రాస్తున్నాం. అండ్ లెడ్జర్ అకౌంట్స్లో వచ్చేసి ఏమేమి ప్రిపేర్ చేసి, ఇప్పుడు పర్చేస్ బుక్ ప్రిపేర్ చేస్తాం అనుకోండి. సో పర్చేస్ బుక్లో మనకి ఏమేమి లెడ్జర్ అకౌంట్స్ వస్తాయి, పర్చేస్ అకౌంట్ వస్తుంది. రైట్, పర్చేస్ అకౌంట్లో మనకి ఏ బ్యాలెన్స్ చూపించాలి, ఓపెనింగ్ అనేది డెబిట్ బ్యాలెన్స్. సో మనకి పర్చేస్ బుక్లో ప్రిపేర్ చేసిన వచ్చిన బ్యాలెన్స్ని పర్చేస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపించాలి. ఆల్రెడీ నిన్న ప్రాబ్లం చేస్తాం కదమ్మా, డెబిట్ సైడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్, అదే బ్యాలెన్స్ని మనం టోటల్ అమౌంట్గా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకెవరు ఉంటారు, పర్సన్స్. మనకి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, పర్టిక్యులర్స్లో ఎవరైతే ట్రాన్సాక్షన్స్ వచ్చాయో వాళ్ళ ట్రాన్సాక్షన్స్ని మనం క్రెడిట్ బ్యాలెన్స్గా తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం పర్చేస్ అకౌంట్లో పర్చేస్ బ్యాలెన్స్ని మనం డెబిట్ బ్యాలెన్స్గా ఎందుకు తీసుకుంటున్నామంటే, మనం పర్చేస్ చేసాం, క్రెడిట్ పర్చేస్ చేసామంటే మనం వేరే వాళ్ళ దగ్గర అరువుకి కొనుగోలు చేయడం జరిగింది, బట్ ఏంటి ఇంకా డబ్బులు అనేది చెల్లించలేదు. రైట్, వీ డోంట్ హ్యావ్ టు పే ద క్యాష్. సో ఏం చేస్తున్నాం, మనం తర్వాత పే చేస్తామని చెప్పాం. సో మనం తర్వాత చేయాలంటే ఇట్ ఈస్ లయబిలిటీ టు ద పర్సన్. ఎవరైతే పే చేయాలో వాళ్ళకి అది లయబిలిటీ కదమ్మా, అంటే అప్పు. ఇప్పుడు
ఇప్పుడు మనం చెల్లించాల్సిన మొత్తం అది. సో మనం చెల్లించాలంటే మన అకౌంట్ నుండి బయటికి వెళ్తుంది. ఎస్, క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్. వెన్ క్యాష్ ఈస్ కమ్మింగ్ ఇన్, నగదు మనకు వచ్చినట్టయితే క్రెడిట్, నగదు మన దగ్గర నుంచి బయటికి వెళ్తే డెబిట్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇప్పుడు నగదు అనేది మన దగ్గర నుండి వాళ్ళకి పే చేయాలి కాబట్టి, వాళ్ళకు చెల్లించాలి కాబట్టి మనం పర్చేస్ బుక్లో, పర్చేస్ అకౌంట్లో మనం బ్యాలెన్స్ అనేది డెబిట్ బ్యాలెన్స్గా చూపిస్తున్నాం. ఎందుకు? పర్చేస్ బుక్ అంటే కొనుగోలు పుస్తకం. మనం వేరే వాళ్ళ దగ్గర నుండి క్రెడిట్ పర్చేస్ చేసాం. సో క్రెడిట్ పర్చేస్ చేసామంటే వాళ్ళకి డబ్బులు అనేది మనం ఇంకా చెల్లించాల్సి ఉంది, మనం పే చేయాలి. వీ హ్యావ్ టు పే ద మనీ టు ద సో అండ్ సో పర్సన్. సో వాళ్ళకి చెల్లించాలి కాబట్టి అది మనకి ఏమవుతుందమ్మా, లయబిలిటీ. సో లయబిలిటీస్ ఆర్ ఆల్వేస్ డెబిట్ సైడ్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ సైడ్. ఓకే, సో ఎక్స్పెన్సెస్, ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లయబిలిటీస్ ఆర్ డెబిట్ సైడ్. సో మనం అందుకే దాన్ని డెబిట్ బ్యాలెన్స్గా చూపిస్తున్నాము. అండ్ ద నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం ఆ పర్సన్స్ చేస్తున్నాం. ఇప్పుడు పర్చేస్ అకౌంట్లో ఎవరెవరు ఉన్నారు, వెండర్స్, ఎవరి దగ్గర నుంచి మనం పర్చేస్ చేసామో వాళ్ళకి ఏమవుతుంది, అది క్రెడిట్ బ్యాలెన్స్, రైట్? వాళ్ళకి ఏమవుతుందమ్మా, క్రెడిట్ బ్యాలెన్స్. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర నుండా ఇప్పుడు మనం మూర్తి లిమిటెడ్ నుండి, ఫర్ ఎగ్జాంపుల్ బాలాజీ లిమిటెడ్ వాళ్ళు మూర్తి లిమిటెడ్ నుండి 2 టీవీస్ని క్రెడిట్లో పర్చేజ్ చేశారంటే 2 టీవీలను అరువు కొనుగోలు చేశారు. ఎక్కడి నుంచి? మారుతి నుండి. సో ఇప్పుడు మారుతి వాళ్ళకి ఇది ఏమవుతుంది, అరువు కొనుగోలు అయినా సరే వాళ్ళు అమ్ముతున్నారంటే వాళ్ళకి డబ్బు అనేది వస్తుంది, రైట్? వాళ్ళకి రావాల్సిన ఇన్కమ్ ఇది, అంటే రావాల్సిన ఆదాయం. మనకేమవుతుంది, బాలాజీ వాళ్ళకి చెల్లించాల్సింది, వాళ్ళేమో పే చేయాలి. బాలాజీ కంపెనీ హ్యావ్ టు పే అండ్ ద మారుతి కంపెనీస్ హ్యావ్ టు రిసీవ్. సో మారుతి వాళ్ళకేమో రిసిప్ట్ అవుతుంది, బాలాజీ వాళ్ళకి పేమెంట్ అవుతుంది. సో ఎవరికైతే పేమెంట్ అవుతుందో వాళ్ళకి అది డెబిట్ బ్యాలెన్స్ అవుతుంది, ఎవరికైతే రిసిప్ట్ అవుతుందో వాళ్ళకి క్రెడిట్ బ్యాలెన్స్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, నిన్న లెక్చర్ అకౌంట్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఇక్కడ ఎలక్ట్రానిక్స్ వేసాం కదా, ఒక ప్రాబ్లం కృష్ణ ఎలక్ట్రానిక్స్. సో దాంట్లో మనం మురళి ఎలక్ట్రానిక్స్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు వాళ్ళ బ్యాలెన్స్ అంటే మనం వాళ్ళ ట్రాన్సాక్షన్ చేస్తాం కదా పర్చేస్ బుక్లో, వాళ్ళది ఎంత టోటల్ అయితే వస్తుందో ఆ అమౌంట్ని మనం క్రెడిట్ బ్యాలెన్స్గా చూపించాలంటే వాళ్ళకి రావాల్సిన ఇన్కమ్ అది ఎంత రావాలి, వాళ్ళకి ఆ అమౌంట్ అనేది ఇన్కమ్ అంటే వాళ్ళకి వస్తుంది కాబట్టి వాళ్ళకి రావాల్సిన ఇన్కమ్ కాబట్టి అది మనం క్రెడిట్ బ్యాలెన్స్గా చూపిస్తున్నాం. ఓకేనా? అంటే ఎవరికైతే మనం పే చేయాలో, మనం పే చేయాల్సి వస్తేనేమో డెబిట్ బ్యాలెన్స్, మనకి రావాల్సింది ఉంటేనేమో క్రెడిట్ బ్యాలెన్స్. అంటే అకౌంట్లో మనం అకౌంట్ చేస్తాం కదమ్మా, డేట్ పర్టిక్యులర్స్ అమౌంట్ అక్కడ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్. సో మనం చెల్లించాలి అంటే ఇక్కడ డెబిట్ సైడ్ చూపించాలి. ఓకేనా? డెబిట్ సైడ్ రాయాలి, బ్యాలెన్స్ టు అని రాయాలి. ఓకే, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటే ప్రారంభపు సరుకు, క్యారీ డౌన్ అంటే ముగింపు సరుకు. ఓకేనా? క్లోజింగ్ వాల్యూ. సో ఇక్కడ మనం పే చేయాల్సిన వాళ్ళకేమో డెబిట్ సైడ్ రాయాలి, మనకు రావాల్సింది మనకే వేరే వాళ్ళు పే చేయాలంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది క్రెడిట్ సైడ్ చూపించాలి లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు. ఓకే, సో అది మనం పర్చేస్ బుక్ అండ్ సేల్స్ బుక్. అండ్ ద నెక్స్ట్ బుక్ ఈజ్ పర్చేస్ రిటర్న్ బుక్. నెక్స్ట్ బుక్ ఏంటమ్మా? పర్చేస్ రిటర్న్ బుక్. ఇక్కడ పర్చేస్ రిటర్న్ బుక్ అంటున్నాం అంటే ఏంటి, రిటర్న్ అంటే ఏంటి, రిటర్న్ వచ్చేసింది మళ్ళీ ఎవరికి, స్టాక్. మనం ఎవరి దగ్గర అయితే స్టాక్ కొంటున్నామో, మళ్ళీ వాళ్ళకి మనం రిటర్న్ చేయడం. అంటే జనరల్గా రిటర్న్ అనేది ఎప్పుడు జరుగుతుందమ్మో, ఒక ప్రోడక్ట్ని రిటర్న్ చేయడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ ప్రోడక్ట్తోని ఆ తీసుకున్న కస్టమర్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే రిటర్న్. సో రిటర్న్ అనేది ఎప్పుడు కూడా మనం తీసుకున్న ప్రోడక్ట్కి సాటిస్ఫై అవ్వనప్పుడు, అంటే మనం ఏదైనా ఒక వస్తువుని కొన్నప్పుడు దాని ద్వారా మనం సంతృప్తి చెందినప్పుడు మాత్రమే ప్రోడక్ట్ అనేది రిటర్న్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకేదైనా ఫాల్ట్ ఉన్నప్పుడు, ఏదైనా డిఫెక్ట్ ఉన్నప్పుడు, డ్యామేజ్ ఉన్నప్పుడు, అంటే మనం క్రెడిట్లో తీసుకున్నా సరే అంటే డబ్బులు తర్వాత అయినా ఇవ్వాల్సిందే కదమ్మా. వీ హ్యావ్ టు పే ఫ్యూచర్ డెలివరీ టైం, రైట్? అంటే మనం అగ్రిమెంట్ చేసుకున్న టైంకి ఖచ్చితంగా పే చేయాల్సిందే, ఫ్రీగా ఇవ్వరు.
ఓకే. సో మనం పే చేస్తున్నాము అంటే మనం ఒక ప్రోడక్ట్ని కొంటున్నప్పుడు అందులో ఏదైనా డ్యామేజ్ ఉన్నప్పుడు తీసుకుంటామా అమ్మ? లేదు, తీసుకోము. ఖచ్చితంగా రిటర్న్ అనేది చేస్తాం, అంటే వాపస్ అనేది చేస్తాం. ఇప్పుడు ఒక తీసుకున్నాం, మనం ఒక శారీ కొన్నాం షాప్కి వెళ్ళి, చూడగానే బాగుంది, అంతా బాగానే ఉంది. జనరల్గా కొన్ని షాప్స్లో ఓపెన్ చేసి చూపించారు, డైరెక్ట్గా తీసుకోమంటారు. కొన్ని షాప్స్లో ఓపెన్ చేసి చూపిస్తారు. సార్ ఓపెన్ చేసి చూసినా సరే మనకు సరిగా కనిపించలేదు షాప్లో, ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే కొంచెం డ్యామేజ్ ఉంది శారీ. సో ఏం చేస్తాం మనం? మళ్ళీ రిటర్న్ చేస్తాం. సో శారీస్ కాకుండా జనరల్గా ప్యాకింగ్ ఐటమ్స్, ఏమైనా ప్యాకింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా, బిస్కెట్ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ ఇలాంటివి. సో వీటిని ఏం చెప్పి మనం ప్యాకింగ్ ఉంది, ప్యాకింగ్ ఓపెన్ చేయగానే డ్యామేజ్ ఉండడం, ఏదైనా పాడైపోవడం, కొంచెం పౌడర్ లాగా అయిపోవడం, బిస్కెట్స్ కొంచెం ఏదైనా డస్ట్ ఉండడం, ఇలాంటిది ఉంటే ఏం చేస్తాం? వెంటనే వెళ్ళి షాప్కి, రైట్ ఇలా మీ దగ్గర తీసుకున్న ప్రోడక్ట్కి ఇలా డ్యామేజ్ వచ్చింది, సో అండ్ సో ఇలా డిఫెక్ట్స్ ఉంది దీంట్లో అని చెప్పేసి మనం రిటర్న్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది క్రెడిట్ పర్చేస్ కావచ్చు, క్యాష్ పర్చేస్ కావచ్చు. అంటే మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా సరే, అరువుకు తీసుకున్నా సరే కూడా మనం అనేది డ్యామేజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రిటర్న్ అనేది చేస్తాం, అంటే వాపస్ అనేది చేస్తాం. సో ఇలాంటి రిటర్న్స్, మనకి ఏదైనా రిటర్న్స్ వచ్చినప్పుడు మనం ప్రిపేర్ చేసేది ఏంటమ్మా? పర్చేస్ రిటర్న్ బుక్. ఓకే, పర్చేస్ రిటర్న్ బుక్ అంటే కొనుగోలు వాపసుల పుస్తకం. కొనుగోలు వాపసుల పుస్తకం. పర్చేస్ చేసిన ఐటమ్స్ ఏమైనా రిటర్న్ చేయడం. మనం ఏదైనా పర్చేస్ చేసినట్టయితే ఆ ప్రోడక్ట్కి ఏదైనా డిఫెక్ట్ కానీ డ్యామేజ్ కానీ ఏది ఉన్నా కూడా మనం వాటిని మళ్ళీ వాపస్ చేయవచ్చు. వీటినే మనం ఏమంటున్నాం, ఎక్కడ రికార్డ్ చేస్తున్నాం? పర్చేస్ రిటర్న్ బుక్స్. సో ఇక్కడ చూడండి, సో పర్చేస్ రిటర్న్ బుక్. It is a common practice to any business concern to return the purchased goods on credit to the supplier when the goods are defective, damaged, standard, or they are not as per the terms and conditions. Such returns are recorded in purchase return book. Okay, ఎక్కడ రికార్డ్ చేస్తారమ్మా? పర్చేస్ రిటర్న్ బుక్స్. ఎలాంటి రిటర్న్స్ వస్తున్నాయి మనకు? ఇఫ్ ద గూడ్స్ ఆర్ డిఫెక్టివ్, అంటే గూడ్స్ అనేది ఏదైనా క్వాలిటీ బాగా లేకపోవడం, దాంట్లో ఏదైనా ఫాల్ట్ ఉండడం, అండ్ డ్యామేజ్ ఏదైనా పాడైపోవడం, స్టాండర్డ్ అనుకున్నట్టు లేకపోవడం, స్టాండర్డ్గా అంటే వీక్ క్వాలిటీ, లో క్వాలిటీ. అండ్ నెక్స్ట్ వన్ యాజ్ పర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్, అంటే కొన్ని ప్రోడక్ట్స్ మనకి ప్యాకింగ్ చూపిస్తారు, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని, ఓపెన్ చేసి చూస్తే ఏమీ ఉండదు. సో వాళ్ళు చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా లేనప్పుడు మనం ఏం చేస్తామమ్మా? ప్రోడక్ట్ని రిటర్న్ చేస్తాం. ఓకే, సో ఇలా మనం రిటర్న్ చేస్తున్న ప్రోడక్ట్ని ఎక్కడ మనం నోట్ చేస్తాం? ఇక్కడ పర్చేస్ రిటర్న్ బుక్. అంటే మనం పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్ని, ఏదైతే ప్రోడక్ట్ మనం పర్చేస్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ని మనం ఎక్కడ రికార్డ్ చేస్తున్నామమ్మా? పర్చేస్ బుక్లో. పర్చేస్ చేసి రిటర్న్ చేసిన ప్రోడక్ట్స్ని పర్చేస్ రిటర్న్ బుక్. ఓకే, ఇక్కడ మనకి ప్రాబ్లంలో కంప్లీట్గా ఇచ్చారనుకోండి అమ్మ, కొన్ని పర్చేజెస్ అండ్ కొన్ని పర్చేస్ రిటర్న్స్ అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? 2 బుక్స్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్లీ పర్చేస్ బుక్ అండ్ సెకండ్ వన్ పర్చేస్ రిటర్న్ బుక్. అంటే పర్చేస్ ఐటమ్స్ అన్నీ, క్రెడిట్ పర్చేసెస్ అన్నీ కూడా పర్చేస్ బుక్లో నోట్ చేయాలి. అండ్ ద పర్చేస్ రిటర్న్స్ అన్నీ కూడా మనం ఎక్కడ? పర్చేస్ రిటర్న్ బుక్లోనే నోట్ చేయాలి. రిటర్న్స్ ఏవున్నా, వాపసులు ఏదైనా వాపసు చేసినట్టయితే వాటన్నిటిని కూడా మనం ఎక్కడ రికార్డ్ చేయాలమ్మా? కొనుగోలు వాపసుల పుస్తకం. ఏ కొనుగోలు? మనం అరువు కొనుగోలు చేసిన వాటిని మళ్ళీ వాపసు చేసినట్టయితే, ఓకేనా? ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో, ఏ వ్యక్తి అయితే అరువు కొనుగోలు, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, ఓకే, క్రెడిట్ పర్చేస్ చేస్తున్నాడో వాటిలో ఏదైనా డ్యామేజ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉండి వాటిని మళ్ళీ వాపస్ చేసినట్టయితే, రిటర్న్ చేసినట్టయితే అలాంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం పర్చేస్ రిటర్న్ బుక్లోనే నోట్ చేయాలి, కొనుగోలు వాపసుల పుస్తకంలో రాయాలి. ఓకేనా? సో ప్రొఫార్మా కూడా సేమ్ అమ్మ. పర్చేస్ రిటర్న్ బుక్ చూడండి, పర్చేస్ రిటర్న్ బుక్, డేట్, పర్టిక్యులర్. సో హియర్ మనం పర్చేస్ రిటర్న్ బుక్ని డెబిట్ నోట్గా ట్రీట్ చేస్తున్నాం అమ్మ. ఎందుకు డెబిట్ అంటున్నాం? మళ్ళీ ఆల్రెడీ చెప్పాను కదా, డెబిట్ బ్యాలెన్స్ ఎందుకు అవుతుంది మనకు పర్చేజ్ అంటే? వీ హ్యావ్ టు పే, మనం అది చెల్లించాల్సిన డబ్బు. అప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తికి అది అప్పు. సో అన్ని అప్పులు ఖర్చులు కూడా మనం డెబిట్ సైడ్ చూపిస్తాం. ఇక్కడ మనకు ఉంది కదమ్మా ఆదాయ నష్టాల ఖాతా, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, అకార్డింగ్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్
లాసెస్ ఆర్ డెబిట్ అండ్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్. అంటే అన్ని ఆదాయాలు రాబడులు క్రెడిట్ చేస్తాం. ఓకే, రావాల్సిన ఇన్కమ్స్ అన్నీ కూడా క్రెడిట్ వైపే చూపిస్తాం. చెల్లించాల్సినవన్నీ కూడా ఖర్చులు నష్టాలు ఇవన్నీ కూడా డెబిట్ సైడ్ చూపిస్తాం. ఓకేనా. సో ఇక్కడ మనం పర్చేస్ చేసిన ఐటెం అంటే మనం ఈ డబ్బులు అనేది ఏంటం ఇక్కడ చెల్లించాలి. పర్చేస్ చేస్తున్నామంటే అమౌంట్ అనేది మనకు చెల్లించాల్సిన అప్పు కాబట్టి మనం డెబిట్ బ్యాలెన్స్గా చూపిస్తున్నాం. సో అందుకే ఇక్కడ మనం పర్చేస్ బుక్ని డెబిట్ నోట్గా ట్రీట్ చేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లం చూడండి అన్న. సో ఇక్కడ కూడా సేమ్ లెడ్జర్ అకౌంట్స్ అడిగితే లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలమ్మా. క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ హైదరాబాద్. సో లాస్ట్ ప్రాబ్లమే. సో మనం ఫస్ట్ దీనికి ఏం ప్రిపేర్ చేసాం, పర్చేస్ బుక్. మనం ఆ పర్చేస్ చేసిన వాటిలోనే మళ్ళీ మనకి ఇక్కడ రిటర్న్స్ అనేవి వచ్చాయమ్మా. ఓకే, ఆ రిటర్న్స్కి మనం ఇప్పుడు పర్చేస్ రిటర్న్ బుక్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ హైదరాబాద్ ఫర్ మే 2016 ప్రిపేర్ ద పర్చేస్ రిటర్న్ బుక్ అండ్ లెడ్జర్ అకౌంట్ కనెక్టెడ్ విత్ దిస్ బుక్. ఇక్కడ ఏం చేయమంటున్నారు మనని, పర్చేస్ రిటర్న్ బుక్ అండ్ లెడ్జర్ అకౌంట్స్ కనెక్టెడ్ విత్ దిస్ బుక్. ఎవరిది ఇది, కృష్ణ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఓకే, ఇక్కడ మనం కృష్ణ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వాళ్ళు ఒక కంపెనీ. సో వీళ్ళు ఏం చేశారు, వేరే కంపెనీ నుండి ప్రోడక్ట్స్ అనేది గూడ్స్ అనేది అంటే వస్తువులని అరువుకు కొనుగోలు చేశారు, క్రెడిట్ పర్చేస్ చేశారు. ఇంతకుముందు లాస్ట్ ప్రాబ్లం చెప్పాను కదమ్మా, ఇందులోనే క్రెడిట్ పర్చేసెస్ది పర్చేస్ బుక్. సో వీళ్ళు పర్చేస్ చేసిన వాటిలోనే కొన్ని వీళ్ళు రిటర్న్ చేస్తున్నారు. సో ఏం రిటర్న్ చేస్తున్నారు అనేది చూసి వాటిని మనం పర్చేస్ రిటర్న్ బుక్లో నోట్ చేసుకోవాలమ్మా. ఓకే, సో ట్రాన్సాక్షన్స్ చూడండి. మే 10th రిటర్న్ ద ఫాలోయింగ్ టు మురళి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డ్యూ టు డ్యామేజ్. సో రిటర్న్ ద ఫాలోయింగ్ టు మురళి ఎలక్ట్రానిక్స్ డ్యూ టు డ్యామేజ్. ఇక్కడ మే 10th ఏం చేస్తున్నారు, రిటర్న్ చేస్తున్నారు. ఎవరికి, మురళి ఎలక్ట్రానిక్స్కి. సో నిన్న కొన్నారు కదమ్మా, మనం ఇంతకుముందు ప్రాబ్లంలో చేసాం. మురళి ఎలక్ట్రానిక్స్ నుండి 10 హైటెక్ టీవీస్ని కొన్నారు, 10 or 5. సో ఇక్కడ మనకి డ్యామేజ్ అనేది 2 వచ్చాయి. సో వీటిని మనం డ్యూ టు డ్యామేజ్ మనం ఇక్కడ వాళ్ళకి మళ్ళీ రిటర్న్ చేస్తున్నాం. ఎన్ని చేస్తున్నాం చూడండి, 2 హైటెక్ టీవీస్ ఎట్ ద రేట్ 9,000. మనం నిన్న తీసుకున్నాం కదమ్మా, ఎన్ని టీవీస్ కొన్నాం, 5 హైటెక్ టీవీస్ ఎట్ ద రేట్ 9,000. సో ఇది మనం ఏ రేట్కి కొన్నామో అదే రేట్కి మళ్ళీ రిటర్న్ చేస్తాం కదమ్మా. సో 5 టీవీస్లో మనకి 2 టీవీస్ అనేది ఇక్కడ డ్యామేజ్ వచ్చింది. సో 2 హైటెక్ టీవీస్ ఎట్ ద రేట్ 9,000 అండ్ 3 కీబోర్డ్స్ ఎట్ ద రేట్ 500. సో ఇవి రెండు కూడా ఇతనికి డ్యామేజ్ వచ్చింది. ఏంటమ్మా, 2 హైటెక్ టీవీస్ అండ్ 3 కీబోర్డ్స్. సో వీటిని మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ మురళి ఎలక్ట్రానిక్స్కి రిటర్న్ పంపిస్తున్నాం. ఓకే, మురళి ఎలక్ట్రానిక్స్కి రిటర్న్ అనేది పంపిస్తున్నాం. నెక్స్ట్ ట్రేడ్ డిస్కౌంట్ ఎంతమ్మా, 10%. సో ఈ ట్రేడ్ డిస్కౌంట్ని ఏం చేస్తాం మనం, ఈ అమౌంట్ ఉంటుందిగా, ఈ అమౌంట్ టోటల్ నుండి ఈ 10% చేసి మైనస్ చేయాలి. అదే దీంట్లో మనం మైనస్ చేయాలి. నెక్స్ట్ మే 19th. నెక్స్ట్ ఎప్పుడమ్మా, మే 19th రిటర్న్ ద ఫాలోయింగ్ గూడ్స్ టు హరి అండ్ సన్స్ డ్యూ టు నాట్ అప్ టు డిఫెక్ట్. రిటర్న్ ద ఫాలోయింగ్ గూడ్స్ టు హరి అండ్ సన్స్ డ్యూ టు నాట్ అప్ టు డిఫెక్ట్. సో కొన్ని డిఫెక్ట్ వల్ల వీళ్ళు హరి అండ్ సన్స్కి కూడా రిటర్న్ చేస్తున్నారు. ఎన్ని, 3 గ్రైండర్స్ ఎట్ ద రేట్ 3,000. 3 గ్రైండర్స్ ఎట్ ద రేట్ 3,000 and 2 washing machines at the rate 12,000. 2 washing machine at the rate 12,000. Trade discount 15%. Trade discount 15%. సో ఇక్కడ కూడా మనం ట్రేడ్ డిస్కౌంట్ ఎలా తీసుకుంటాం, ఈ టోటల్ డివైడెడ్ ఇంటూ 15% చేసి మైనస్ చేయాలి. ఓకే, ఇక్కడ సొల్యూషన్ చూడండి అమ్మా. ఇన్ ద బుక్స్ ఆఫ్, ఎవరిది, కృష్ణ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఇన్ ద బుక్స్ ఆఫ్ కృష్ణ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పర్చేస్ రిటర్న్ బుక్.
in the books of Krishna Electrical and Electronics purchase return book. Proforma ఏంటమ్మా? Date, particulars, debit note, ledger folio, details and amount. Date, particulars, debit note, ledger folio or LF, details and amount. సో ఇక్కడ డెబిట్ నోట్లో మనం ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి? 1, 2 ఇలా నంబర్ వేసుకుంటే సరిపోతుంది, ఇన్వాయిస్ నెంబర్. ఓకే, సో ఫస్ట్ ఎప్పుడమ్మా? మే 10th రిటర్న్ ద ఫాలోయింగ్ టు మురళి ఎలక్ట్రానిక్స్. సో ఎవరికి ఇక్కడ మనం రిటర్న్ చేస్తున్నాం? మురళి ఎలక్ట్రానిక్స్. 2016 మే 10th మురళి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి మనం ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం. ఎన్ని? 3 TVs at the rate 9,000. సారీ 2 TVs at the rate 9,000 and 3 keyboards at the rate 500. 3 keyboards at the rate 500. Okay, 2 high-tech TVs at the rate 9,000 and 3 keyboards at the rate 500. సో అమౌంట్ కాలంలో ఎలా చూపిస్తాం మనం? 2 into 9,000. 2 into 9,000 ఎంతమ్మా? 18,000. నెక్స్ట్ 3 into 500 1,500. 3 into 500 1,500. టోటల్ ఎంతమ్మా? 18,000 plus 1,500. 18,000 plus 1,500 19,500. టోటల్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 19,500. సో ఈ 19,500లో మనకి ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ అనేది 10% ఇచ్చారు, రైట్? ట్రేడ్ డిస్కౌంట్ ఎంతమ్మా? 10%. సో ఈ 10% ట్రేడ్ డిస్కౌంట్ని మనం ఇక్కడ మైనస్ చేయాలి. ఇక్కడ ఈ టోటల్ నుండి మనం మైనస్ చేయాలి. టోటల్ ఎంత వచ్చిందన్నా? 19,500. సో 19,500 ఇంటూ 10 divided by 100. 19,500 ఇంటూ 10 divided by 100 అంటే 10% అన్నారు, అంటే 10% చేయమంటారు. శాతం అంటే ఎలా చేస్తామమ్మా? బై 100 బై 100 కదా. 10 ఇస్తే 10, 15 ఇస్తే 15, ఎంత ఇస్తే అంత డివైడెడ్ బై 100. సో ఈ పర్సంటేజ్ అని వచ్చినప్పుడు ఖచ్చితంగా బై 100 తీసుకోవాలి. ఇక్కడ 10 ఇస్తే 10, 12 ఇస్తే 12, 15 ఇస్తే 15. ఓకేనా? సో ఇక్కడ 10% చేయమన్నారు కాబట్టి 19,500 ఇంటూ 10 డివైడెడ్ బై 100 ఈక్వల్స్ టు 1950. అంటే ఈ వచ్చిన అమౌంట్కి ఈ టోటల్ పైన మనం 10% చేస్తున్నాం. 10% చేస్తే మనకి 1950. సో 19,500 మైనస్ 1950 ఎంతమ్మా? 9,000. ఓకే, 19,500 మైనస్ 1950 సారీ 17,550. ఓకే, ఎంత వచ్చింది ఇప్పుడు మనకు అవుటర్ కాలంలో? ఇది ఎవరిది అమౌంట్? మురళి ఎలక్ట్రానిక్స్ది. ఎంత? 17,550. ఓకేనా? మురళి ఎలక్ట్రానిక్స్ ఎంతమ్మా ఇప్పుడు? 17,550. నెక్స్ట్ మే 19th హరి అండ్ సన్స్ రిటర్న్ టు ద ఫాలోయింగ్ గూడ్స్. హరి అండ్ సన్స్ ఎంతమ్మా? 3 grinders ఎట్ ద రేట్ 3,000. 3 grinders ఎట్ ద రేట్ 3,000. 2 washing machines at the rate 12,000. 2 washing machines at the rate 12,000. సో ఇక్కడ ఎంతమ్మా? హరి అండ్ సన్స్ 3 grinders ఎంత? 3,000 అంటే 3 into 3,000. నెక్స్ట్ వాషింగ్ మిషన్స్ 2 into 12,000. సో 3 into 3,000 9,000 and 2 into 12,000 24,000. ఎంతమ్మా? 3 into 3,000 9,000 and 2 into 12,000 24,000. సో 9,000 plus 24,000 33,000. ఎంతమ్మా టోటల్? 33,000. సో ఇక్కడ కూడా మనకి ట్రేడ్ డిస్కౌంట్ అనేది ఇచ్చారు. ఎంత? ట్రేడ్ డిస్కౌంట్ ఈజ్ 15%. ట్రేడ్ డిస్కౌంట్ 15%. సో 33,000 ఇంటూ 15%. 33,000 ఇంటూ 15 డివైడెడ్ బై 100 చేస్తే మనకి ఇక్కడ 4,950. ఎంతమ్మా? 4,950. సో ఈ డిస్కౌంట్ని మనం ఇక్కడ నుంచి మైనస్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి
33,000 మైనస్ 4,950. ఈ 33,000 నుండి 4,950ని మైనస్ చేస్తే 28,050. ఎంతమ్మా? 28,050. సో ఇప్పుడు టోటల్ చేసుకోండి. టోటల్ బ్యాలెన్స్ ఎంత? పర్చేస్ అకౌంట్ది 17,550 ప్లస్ 28,050. 17,550 ప్లస్ 28,050 ఈక్వల్స్ టు 45,600. ఎంతమ్మా? 45,600. ఓకే, ఇది పర్చేస్ రిటర్న్ బుక్. ఏంటమ్మా డిఫరెన్స్ ఇందులో? జస్ట్ ఏమీ లేదు, రిటర్న్ వచ్చిన ఐటమ్స్ మాత్రమే రిటర్న్ బుక్లో తీసుకుంటాం. క్రెడిట్ పర్చేస్ అన్నీ క్రెడిట్ బుక్లో తీసుకుంటాం, పర్చేస్ బుక్లో. ఓకేనా? వాపసులు వచ్చినప్పుడు కొనుగోలు వాపసులు అన్నప్పుడు కొనుగోలు వాపసుల పుస్తకంలోనే తీసుకుంటాం. అంటే మనకు ఫస్ట్ క్వశ్చన్లో మెన్షన్ చేస్తారమ్మా, పర్చేస్ రిటర్న్ బుక్కా సేల్స్ రిటర్న్ బుక్సా అని. సో దాన్ని బట్టి మనం తీసుకుంటాం. ఓకే, రిటర్న్స్ అన్నీ వాపసులు అన్నీ కూడా వాపసుల పుస్తకంలోనే వస్తుంది. దానికి సంబంధించిన వాపసుల పుస్తకం. కొనుగోలు వాపసులు అయితే కొనుగోలు వాపసుల పుస్తకం అంటే పర్చేస్ రిటర్న్ బుక్. పర్చేస్ క్రెడిట్ పర్చేసెస్ అన్నీ కూడా పర్చేస్ రిటర్న్ బుక్. క్రెడిట్ సేల్స్ అన్నీ కూడా రిలేటెడ్ టు రిటర్న్స్ అన్నీ సేల్స్ రిటర్న్ బుక్. ఓకేనా? సో ఇది పర్చేస్ రిటర్న్ బుక్. అండ్ ద నెక్స్ట్ వన్ సేల్స్ రిటర్న్ బుక్. నెక్స్ట్ ఏంటమ్మా? సేల్స్ రిటర్న్ బుక్స్. సో ఇక్కడ సేల్స్ రిటర్న్ బుక్స్ అంటున్నాం. అంటే సేల్స్ రిటర్న్ బుక్ అంటే సేల్ అంటే ఏంటి? ఇక్కడ మనం సేల్ చేస్తున్నాం, రైట్? మనం వేరే వాళ్ళకి క్రెడిట్కి సేల్ చేస్తున్నాం. సో వేరే వాళ్ళకు కూడా మనం క్రెడిట్ సేల్ చేస్తున్నప్పుడు అప్పుడు కూడా మనకి రిటర్న్స్ అనేవి వచ్చేటిది ఛాన్స్ ఉంటుంది. మనం వేరే దగ్గర కొనుక్కున్నా మనం వేరే వాళ్ళకి అమ్మినా కూడా రిటర్న్ అనేది ఇక్కడ కామన్. ఓకే, వాపస్ అనేది ఎక్కడి నుంచైనా రావచ్చు, కస్టమర్ దగ్గర నుంచి అయినా రావచ్చు, సంస్థ దగ్గర నుంచి అయినా రావచ్చు. అంటే ఏదైనా ఇప్పుడు మనం అమ్ముతున్నాం, ఇప్పుడు షాప్కి కూడా మన రిటర్న్ వస్తుంది కదమ్మా. రైట్? షాప్ వాళ్ళు అమ్ముతున్నారు, షాప్ వాళ్ళు అమ్ముతున్నప్పుడు మళ్ళీ వాళ్ళు రిటర్న్ చేస్తారు కదా. సో అలా అనమాట. సో క్రెడిట్ సేల్స్ రిటర్న్ బుక్ అనేది మనం సేల్ చేసినప్పుడు వచ్చే రిటర్న్ని మనం అన్నీ కూడా సేల్స్ రిటర్న్ బుక్లో తీసుకుంటాం. అంటే అమ్మకాల వాపసుల పుస్తకం. మనం వేటినైతే అరువు అమ్మకాలు చేస్తామో, వేటినైతే అరువుకి అమ్ముతున్నామో వాటినన్నిటిలో కూడా మనకి రిటర్న్స్ వచ్చినట్టయితే, వాటిలో ఏవైనా మనకి వాపసులు కనుక వచ్చినట్లయితే వాటన్నిటిని మనం ఎక్కడ తీసుకుంటామమ్మా? సేల్స్ రిటర్న్ బుక్. అంటే అమ్మకాల వాపసుల పుస్తకంలో మనం వాటిని తీసుకోవాలి. ఓకేనా? సేల్స్ రిటర్న్ బుక్స్. సేల్స్ అంటే అమ్మకాలు. ఓకే, సో ఇక్కడ మనం ఏవైనా క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు రిటర్న్స్ వచ్చినట్టయితే వాటిని ఎక్కడ రికార్డ్ చేస్తామమ్మా? సేల్స్ రిటర్న్ బుక్. సో ఇక్కడ చూడండి, ఇన్ ద కేస్ ఆఫ్ క్రెడిట్ సేల్ also it is very common to return the goods by a customer to the businessman when the goods are defective, damaged to standard. Such returns are not recorded in sales return book. This book is also known as return inward book. Okay, so return inward book. ఇక్కడ ఏమంటున్నాం? ఇన్ ద కేస్ ఆఫ్ క్రెడిట్ సేల్స్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ కామన్ టు రిటర్న్ ద గూడ్స్ బై ద కస్టమర్ టు ద బిజినెస్ మ్యాన్. అంటే ఎక్కడైనా మనకి ఇది కామన్, అది సేల్స్లో కావచ్చు అండ్ పర్చేస్లో కావచ్చు. మనం క్రెడిట్ పర్చేస్ చేసినా క్రెడిట్ సేల్స్ చేసినా రిటర్న్ అనేది కామన్. అంటే మనం కొనుక్కున్న ఏదైనా డ్యామేజ్ వస్తే వాపస్ చేస్తాం, మనం అమ్మినా ఏదైనా డ్యామేజ్ వస్తే తీసుకున్న వాళ్ళు మళ్ళీ మనకు అనేది వాపస్ అనేది పంపిస్తారు కదా నాన్న. సో అదనమాట. కస్టమర్ అనేవాడు ఎవరు? కస్టమర్ అనేవాడు ఖచ్చితంగా ద మస్ట్ సాటిస్ఫై ద ప్రోడక్ట్. సో మార్కెట్లోకి ఏదైనా ప్రోడక్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు, అంటే మార్కెట్లో ఏదైనా కొత్త వస్తువుని మనం పంపిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ వస్తువు అనేది ఖచ్చితంగా కస్టమర్ను సాటిస్ఫై చేయాలంటే, కస్టమర్ అంటే ఎవరిక్కడ? వినియోగదారుడు. అంటే ఎవరైతే కొనుక్కుంటున్నారో ప్రోడక్ట్ని వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ నుంచి సంతృప్తి అనేది చెందాలి, వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. మెయిన్గా కస్టమర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందమ్మా? లో కాస్ట్ విత్ హై క్వాలిటీ. రైట్? లో కాస్ట్ విత్ హై క్వాలిటీ అంటే ఏం ఆలోచిస్తారు? ఎప్పుడు కూడా కస్టమర్ తక్కువ ధరకు
ఎక్కువ క్వాలిటీ కావాలని చూస్తారు. ఏది ఇప్పుడు మనమైనా జనరల్గా షాప్కి వెళ్ళినప్పుడు మంచి చూస్తాం, చాలా మంచి క్వాలిటీ చూస్తాం, మంచి మంచి డ్రెస్సెస్ చూస్తాం, బట్ రేట్ దగ్గరికి వచ్చేసరికి తక్కువ అడుగుతాం. ఓకే, చూసేటప్పుడు మాత్రం అన్నీ మంచి మంచిగా చూస్తాం, 1000 రూపీస్ డ్రెస్ అయినా చూస్తామంటాం, కానీ రేట్కి వచ్చేసరికి కొంచెం 300, 400 అంటాం. అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, రేట్ అనేది తక్కువ ఉండాలి, క్వాలిటీ అనేది బాగుండాలి. సో మనమనే కాదు, ఎవ్రీ కస్టమర్ ఈజ్ టు ఎయిమ్ దట్ ఓన్లీ. ఓకే, ఏ కస్టమర్ అయినా కూడా అతని యొక్క వే ఆఫ్ థింకింగ్ అనేది ఎలా ఉంటుంది, లో కాస్ట్ విత్ హై క్వాలిటీ. రేట్ అనేది ఏమో తక్కువ ఉండాలి, క్వాలిటీ ఏమో బాగుండాలని అనుకుంటారు. సో ఇలా కస్టమర్ని సాటిస్ఫై చేయాలంటే ఒక ప్రోడక్ట్ కొన్ని స్టేజెస్ని దాటుకొని వస్తుందమ్మా మార్కెట్కి. సో ప్రోడక్ట్ అనేది డైరెక్ట్గా మార్కెట్లోకి రాదు కదా, సో ఖచ్చితంగా వాటిని కస్టమర్ అనేది యాక్సెప్ట్ చేయాలి. అంటే మార్కెట్లోకి ఏదైనా ప్రోడక్ట్ వచ్చినప్పుడు కస్టమర్ వాటిని యాక్సెప్ట్ చేస్తేనే కదమ్మా ఆ సంస్థకు సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రైట్. ఒక కొత్త ప్రోడక్ట్ మనం అమ్ముతున్నాము అంటే మార్కెట్లో దానికి డిమాండ్ అనేది ఉండాలి. ఒక ప్రోడక్ట్ని మనం ఇస్తున్నామంటే మార్కెట్లో వాటికి డిమాండ్ ఉండాలి. వాటికి డిమాండ్ ఉన్నప్పుడే ఇక్కడ సేల్స్ అనేది ఉత్పత్తి అనేది పెరుగుతుంది. సో సేల్స్ పెరిగితే ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ అనేది ఎక్కువైపోతుంది, రైట్. సో అందుకే ఇక్కడ మార్కెట్లో కస్టమర్ని సాటిస్ఫై చేయాలంటే ప్రోడక్ట్లో ఏ ఫాల్ట్ కూడా ఉండొద్దు. ఇఫ్ కేస్ ప్రోడక్ట్ ఏదైనా లాస్, ఏదైనా డ్యామేజ్ వచ్చినట్టయితే రిటర్న్ చేస్తారు. సో అది పర్చేస్లో కావచ్చు అండ్ సేల్స్లో కావచ్చు. పర్చేస్ చేసినా మనం రిటర్న్ చేస్తాం, అంటే మనం కొనుక్కున్నా, మనం వేరే వాళ్ళ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ని కొనుక్కున్నప్పుడు డ్యామేజ్ వస్తే రిటర్న్ చేస్తాం. మనం వేరే వాళ్ళకి అమ్మినప్పుడు డ్యామేజ్ వస్తే వాళ్ళు మనకి రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ సేల్స్ రిటర్న్ బుక్స్లో ఏంటమ్మా, క్రెడిట్ సేల్స్ ఆర్ ఆల్ క్రెడిట్ సేల్స్ ఆర్ రిటర్న్ బై ద కస్టమర్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద సేల్స్ రిటర్న్ బుక్. ఓకే, అరువు అమ్మకాలన్నీ కూడా మనం ఎవరికైతే అమ్ముతామో వాళ్ళ దగ్గర నుండి ఏదైనా ప్రోడక్ట్ రిటర్న్ వచ్చినట్టయితే మనం ఎక్కడ రికార్డ్ చేస్తాం, అమ్మకాల వాపసుల పుస్తకం. ఓకే, సేల్స్ రిటర్న్ బుక్. సో ఇది ఎక్కడైనా కామన్, ఇది పర్చేస్ బుక్లో కావచ్చు, సేల్స్ బుక్లో కావచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి లెడ్జర్ అకౌంట్స్ కూడా ప్రిపేర్ చేయమన్నారు కదమ్మా. సో ఇక్కడ పర్చేస్ బుక్కి లెడ్జర్ అకౌంట్స్ చూడండి, పర్చేస్ రిటర్న్ బుక్కి. సో ఇక్కడ లెడ్జర్ అకౌంట్స్ ఒకటి మనకి చేంజ్ అవుతుందమ్మా. ఓకే, సో లెడ్జర్ అకౌంట్ చూడండి, ఫస్ట్ వన్ పర్చేజ్ అకౌంట్. ఫస్ట్ వన్ ఏంటమ్మా, పర్చేజ్ రిటర్న్ అకౌంట్. ఓకే, ఇక్కడ పర్చేజ్ రిటర్న్ అకౌంట్లో మనకి బ్యాలెన్స్ అనేది ఏమవుతుంది, ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకు క్రెడిట్ బ్యాలెన్స్ అవుతుంది, ఇక్కడ ప్రోడక్ట్ అనేది మనం రిటర్న్ చేస్తున్నాం. సో ప్రోడక్ట్ రిటర్న్ చేస్తున్నామంటే మనం ఈ అమౌంట్ మనం చెల్లించాల్సిన అవసరం లేదు. సో ఇది మనకి ఏమవుతుంది, ఇన్కమ్. ఎవరైతే కొంటున్నారో ప్రోడక్ట్, మనం ఏం చెప్పాము, మనం చెల్లించాల్సింది అకార్డింగ్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఆదాయ నష్టాల ఖాతాలో ఏంటమ్మా రూల్ ఏంటి, చెల్లింపులు నష్టాలు అన్నీ కూడా మనం డెబిట్ సైడ్ చూపిస్తాం, రావాల్సినవన్నీ ఆదాయాలు కూడా క్రెడిట్ సైడ్ చూపిస్తాం. ఓకే, మిగులులు రాబడులు ఇవన్నీ కూడా క్రెడిట్ సైడ్. సో ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళు కృష్ణా లిమిటెడ్ వాళ్ళు మురళీ లిమిటెడ్ వాళ్ళకి ఎంత పే చేయాలి, యాక్చువల్గా వాళ్ళు 5 టీవీస్ని కొన్నారు. సో ఆ 5 టీవీస్లో 2 టీవీస్ డ్యామేజెస్ వచ్చాయి. సో ఈ 2 టీవీస్ని ఏం చేస్తున్నారమ్మా, రిటర్న్ చేస్తున్నారు. అంటే 2 టీవీలను వీళ్ళు మనం వాళ్ళకి ఇచ్చేస్తున్నప్పుడు వీళ్ళకి డబ్బు అనేది మిగిలిపోతుంది కదా, అంటే వీళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు ఈ 2 టీవీల అమౌంట్. అందుకే ఈ బ్యాలెన్స్ ఏమవుతుంది, క్రెడిట్ బ్యాలెన్స్. అంటే మనం చెల్లించాల్సి వస్తేనే డెబిట్ బ్యాలెన్స్, మనకి రావాల్సింది అయితే క్రెడిట్ బ్యాలెన్స్. ఇప్పుడు మనం ఈ టీవీలను రిటర్న్ చేస్తే అమౌంట్ అనేది మనం కట్టాల్సిన అవసరం లేదు, అంటే మన దగ్గరనే ఉంటుంది, మన దగ్గర నుంచి చెల్లింపు అనేది జరగట్లేదు. కాబట్టి ఇక్కడ మనకి ఇది క్రెడిట్ బ్యాలెన్స్ అవుతుంది. పర్చేస్ రిటర్న్ బుక్లో బ్యాలెన్స్ వచ్చేసి క్రెడిట్ బ్యాలెన్స్. ఎందుకంటే మనం కొనుగోలు చేసిన దాన్ని మళ్ళీ రిటర్న్ చేస్తున్నాం. ఓకే, మనం ఏదైతే కొంటున్నామో వాటిని మళ్ళీ రిటర్న్ చేసినప్పుడు మనం చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి అది ఏమవుతుందమ్మా, క్రెడిట్ బ్యాలెన్స్. పర్చేస్ బుక్లో అయితే డెబిట్ బ్యాలెన్స్, అంటే పర్చేస్ చేసినప్పుడు మనం చెల్లించాలి కాబట్టి డెబిట్ బ్యాలెన్స్గా చూపిస్తున్నాం.
నెక్స్ట్ మురళి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. నెక్స్ట్ ఏంటమ్మా, మురళి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో అకౌంట్ ఏంటి, డేట్ పర్టికులర్స్ ఏఎఫ్ అమౌంట్, డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ అండ్ అమౌంట్, డెబిట్ క్రెడిట్. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉందమ్మా. సో ఇది కంటిన్యూషన్ ప్రాబ్లమ్. మనం ఇంతకుముందు ప్రాబ్లంలో చేసాం కదా, ఆల్రెడీ మనకి ఇక్కడ క్రెడిట్ అయింది కదా, రైట్. ఇలా ఇక్కడ ఎంత క్రెడిట్ అయింది, ఇంతకుముందు ప్రాబ్లంలో మనం చేసాము. ఆల్రెడీ క్రెడిట్ బ్యాలెన్స్ 78,750. ముందు ప్రాబ్లం అమ్మ, పర్చేస్ బుక్ ప్రిపేర్ చేసినప్పుడు మనం మురళి ఎలక్ట్రానిక్స్ వాళ్ళది, ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ మురళి ఎలక్ట్రానిక్స్ది 78,750 అంటే ఇంత అమౌంట్ని మనం పే చేయాలి. ఎవరు, కృష్ణ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు మురళి ఎలక్ట్రానిక్స్కి 78,750 అమౌంట్ని పే చేయాలి. ఓకే, వీళ్ళ దగ్గర ఎంత ఉంది ఇప్పుడు బ్యాలెన్స్, 78,750 ఉంది. బట్ ఇక్కడ మనం ఏం చేసాం, రిటర్న్ చేసాం. ఎంత, మురళి ఎలక్ట్రానిక్స్ వాళ్ళది 17,550. ఈ 17,550 అనేది ఎవరికి చెల్లించాలి, మురళి కంపెనీ వాళ్ళు కృష్ణా లిమిటెడ్కి చెల్లించాలి. వీళ్ళు ఇప్పుడు వీళ్ళకి ఇవ్వాలి అమౌంట్, వీళ్ళు ఇవ్వాల్సింది కాదు. మురళి ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కృష్ణా లిమిటెడ్కి చెల్లించాలి. ఎందుకు, వీళ్ళు సేల్ చేసిన అమౌంట్ గూడ్స్ని వీళ్ళు మళ్ళీ రిటర్న్ చేసిన, ఇంకా ఇక్కడ నుంచి ఇతను తీసుకున్నాడు. ఓకే, క్లియర్గా చూడండి అమ్మా, కృష్ణ ఎలక్ట్రానిక్స్ నుండి కృష్ణ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు మురళి ఎలక్ట్రానిక్స్ దగ్గర 5 టీవీస్ని కొన్నారు. ఓకే, 5 టీవీస్లో ఇక్కడ 2 టీవీస్ డ్యామేజ్ వచ్చినప్పుడు ఈ 2 టీవీస్ని వీళ్ళు రిటర్న్ చేశారు. సో రిటర్న్ చేశారంటే వీళ్ళకి మళ్ళీ వీళ్ళ టీవీలు వీళ్ళ దగ్గరకు వచ్చింది. అంటే అప్పుడు వీళ్ళకి ఏమవుతుంది, బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది కదమ్మా. వీళ్ళు చెల్లించాలి ఇప్పుడు వీళ్ళకి. ఇఫ్ కేస్ క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే, ఒకవేళ వీళ్ళు డబ్బులు ఇచ్చినట్టయితే వీళ్ళు చెల్లించాలి. అంటే జనరల్గా ఆలోచించండి, మనం ఇప్పుడు ఎవరికైనా అమ్ముతున్నాం, మనం అమ్మినప్పుడు ఏమవుతుందమ్మా, వాళ్ళకి రావాల్సిందంతా కూడా మనకి ఇన్కమే అవుతుంది. వాళ్ళు మనకి ఎంత చెల్లించాలో ఆ మొత్తం కూడా మనకి ఇన్కమ్ లాగానే అవుతుంది. ఒకవేళ మనం అమ్మిన వాటిలో ఏదైనా వాపసు వస్తే మనకు నష్టమే కదమ్మా. ఇప్పుడు మనం ఏదైనా అమ్మినాం, మనం ఒక 50,000 ప్రోడక్ట్ అమ్మినాం, ఒక 50,000 గూడ్స్ సోల్డ్ చేసాం. ఓకే, 50,000 సేల్ చేసినప్పుడు మనకి 20,000 గూడ్స్ అనేది రిటర్న్ వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, మనకు ఆ 20,000 అనేది లాసే కదన్న. అంటే ఫస్ట్ అయితే 50,000 ఇన్కమ్, ఆ 20,000 మళ్ళీ మనకే వచ్చేస్తుంది. అంటే 30,000 ప్రాఫిట్, రిమైనింగ్ 20,000 అనేది లాస్ వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఈ ప్రాబ్లంలో కూడా, అంటే ఇక్కడ మనం ఆల్రెడీ మురళి ఎలక్ట్రానిక్స్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం ఎక్కడ, పర్చేస్ బుక్లో. సో మురళి ఎలక్ట్రానిక్స్ వాళ్ళ అమౌంట్ ఎంత వచ్చింది మనకు, అప్పుడు మనం వాళ్ళకి పే చేయాల్సిన అమౌంట్ 78,750. అంటే వాళ్ళకి రావాల్సిన అమౌంట్ ఎంత, యాక్చువల్లీ 78,750. బట్ ఇక్కడ మనం ఎంత రిటర్న్ చేసాం, 17,550. సో వీళ్ళకి ఏమవుతుంది, ఇది డెబిట్ బ్యాలెన్స్. ఎందుకు డెబిట్ బ్యాలెన్స్, వీళ్ళకి అది ఇన్కమ్ కాదు కదమ్మా, లాస్ ఇది. సో లాసెస్ అన్నీ కూడా ఎక్కడి సైడ్ రాస్తాం, డెబిట్ సైడ్. సో డెబిట్ సైడ్ ఎంత, టు పర్చేస్ రిటర్న్ అకౌంట్ 17,550. ఎంతమ్మా, టు పర్చేజ్ రిటర్న్ అకౌంట్ 17,550. సో ఈ బ్యాలెన్స్ నుండి ఇక్కడ మైనస్ చేస్తే 17,550. అంటే ఇక్కడ మనకి సపరేట్గా ఏమి ఇవ్వరమ్మా, పర్చేస్ రిటర్న్ బుక్, పర్చేస్ బుక్ అని రెండు కలిపే ఇస్తారు. అంటే పర్చేస్ ట్రాన్సాక్షన్స్ అండ్ రిటర్న్ ట్రాన్సాక్షన్స్ కూడా కలిపే ఇస్తారు. మనం దానిలోనే కొనుగోలు పుస్తకం, కొనుగోలు వాపసుల పుస్తకం చేయాలి. సో లెడ్జర్ అకౌంట్స్ కూడా ఫస్ట్ ప్రిపేర్ చేస్తాం కదా, అందుకే ఇక్కడ ఆ బ్యాలెన్స్ తీసుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ హరి అండ్ సన్స్ది కూడా క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత ఉండే, యాక్చువల్లీ మనం పే చేయాల్సింది 2,29,500. ఆల్రెడీ వీ హ్యావ్ టు పే 2,29,500. బట్ ఎంత మనం రిటర్న్ చేస్తున్నాం, 28,050. ఈ 28,050 అనేది మనం రిటర్న్ చేస్తున్నాం ప్రోడక్ట్. సో ఈ 28,050 అనేది వీళ్ళకి ఏమవుతుంది, హరి అండ్ సన్స్కి డెబిట్ బ్యాలెన్స్. అంటే ఇది వీళ్ళకి లాస్ వచ్చింది. అంటే మళ్ళీ వాళ్ళు పే చేసిందేమో 2,29,500. బట్ మళ్ళీ రిటర్న్ ఎంత వచ్చింది, 28,050. సో ఈ 28,000 అనేది వీళ్ళ బ్యాలెన్స్ నుండి మైనస్ అయిపోతుంది. ఓకే, సో ఇలా ప్రిపేర్ చేయాలి మనం లెక్చర్ అకౌంట్స్. నెక్స్ట్ సేల్స్ రిటర్న్ బుక్ చూడండి అమ్మా, క్వశ్చన్ చూడండి నాన్న. సేమ్ నిన్న చేసాంగా సేల్స్ బుక్, దానికే మనం ఇక్కడ మళ్ళీ సేల్స్ రిటర్న్ బుక్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్
write up sales return book from the following particulars. Write up sales return book of Venugopal Furniture Works for the month of September 2016 and prepare ledger accounts. From the following particulars, write up sales return book of Venugopal Furniture Works for the month of September 2016 and prepare ledger accounts. ఓకే, మనం ఇక్కడ మళ్ళీ నిన్న ప్రిపేర్ చేసాం కదమ్మా వేణుగోపాల్ ఫర్నిచర్ వర్క్స్కి సేల్స్ బుక్. సో ఇప్పుడు మనం సేల్స్ రిటర్న్ బుక్ ప్రిపేర్ చేస్తాం. అంటే వీళ్ళు సేల్ చేసిన వేణుగోపాల్ వాళ్ళు సేల్ చేసిన ప్రోడక్ట్లోనే మళ్ళీ కొన్ని ప్రోడక్ట్స్ అనేది రిటర్న్స్ వచ్చాయి. సో ఏం రిటర్న్స్ వచ్చాయో చూడండి. September 8, 2016, Shastri and Co. return 4 office tables at the rate 3,500. Shastri and Co. return 4 office tables at the rate 3,500 and 5 chairs at the rate 230 and 5 chairs at the rate 230. వాళ్ళు మన దగ్గర నేను తీసుకున్నారు. ఎవరి దగ్గర? వేణుగోపాల్ దగ్గర శాస్త్రి అండ్ కో వాళ్ళు నేను టేబుల్స్ పర్చేస్ చేశారు కదమ్మా. 10 ఆఫీస్ టేబుల్స్ అండ్ 10 చైర్స్ని పర్చేస్ చేశారు. సో ఆ 10 చైర్స్లో బీయింగ్ డ్యామేజ్డ్ డ్యూరింగ్ ట్రాన్సిట్, అంటే ఈ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్లో ఏమైందమ్మా, డ్యామేజ్ అయింది. ఎన్ని? 4 ఆఫీస్ టేబుల్స్ అండ్ 5 చైర్స్. పర్ కాస్ట్ వచ్చేసి ఎంత? ఈచ్ 1 టేబుల్ 3,100 అండ్ 1 చైర్ వచ్చేసి 230. సో 4 ఆఫీస్ టేబుల్ ఎట్ ద రేట్ 3,500 అంటే 4 into 3,500. నెక్స్ట్ 5 చైర్స్ ఎట్ ద రేట్ 230. ఇట్ మీన్స్ 5 into 230. ఓకే, ఇవన్నీ కూడా మనకి రిటర్న్ వచ్చాయి. ఎవరికి? వేణుగోపాల్ ఫర్నిచర్ వర్క్స్కి. ఇలా బీయింగ్ డ్యామేజ్డ్ డ్యూరింగ్ ట్రాన్సిట్ అంటే ట్రాన్స్పోర్టేషన్లో మనకి ఇక్కడ డ్యామేజ్ వచ్చింది. నెక్స్ట్ ఎర్లియర్ 12% ట్రేడ్ డిస్కౌంట్ అలౌడ్ టు ఇట్. అండ్ నెక్స్ట్ ట్రేడ్ డిస్కౌంట్ ఎంత ఇచ్చారమ్మా? 12% ట్రేడ్ డిస్కౌంట్ ఈజ్ అలౌడ్. నెక్స్ట్ September 20, Gupta and Brothers. September 20, Gupta and Brothers return 5 chairs at the rate 230. 5 chairs at the rate 230 and 1 computer table at the rate 2,900. 1 computer table at the rate 2,900 being defective. ఓకే, ఇది కూడా డ్యామేజ్ రావడం వల్ల 5 చైర్స్ని అండ్ 1 కంప్యూటర్ టేబుల్ని ఇక్కడ రిటర్న్ చేశారు. ఎర్లియర్ 10% ట్రేడ్ డిస్కౌంట్ అలౌడ్ టు ఇట్. ఎర్లియర్ 10% ట్రేడ్ డిస్కౌంట్ అలౌడ్ టు ఇట్. ఇక్కడ మనకి 10% ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చారు, ఇక్కడ 12%. సో ఇక్కడ ఇది వేణుగోపాల్ అండ్ సన్స్కి ఏమవుతుందమ్మా, ఇవన్నీ కూడా లాస్ అవుతుంది. రైట్? ఎందుకు? ఇతను సేల్ చేశాడు, సేల్ చేసిన దాంట్లో మళ్ళీ రిటర్న్ వస్తుంది. సో మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు ఏమవుతుంది, దానికి ఇది లాసే కదా, అంటే ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది. యాక్చువల్ రావాల్సిన ఇన్కమ్ కంటే ఇక్కడ ఇన్కమ్ అనేది తగ్గుతుంది. షార్టేజ్ వల్ల, డ్యామేజ్ వల్ల ప్రోడక్ట్స్ అనేది వేస్ట్ అయిపోయింది. ఇతను వీటిని మళ్ళీ వేరే వాళ్ళకు కూడా సేల్ చేయలేడు. రైట్? డ్యామేజ్ ఉన్న ప్రోడక్ట్స్ని ఎవరు కూడా తీసుకోరు. ఇఫ్ కేస్ చేయాల్సి వస్తే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇక్కడ ఏమవుతుంది, ఇది వేణుగోపాల్ అండ్ సన్స్కి లాస్ అవుతుంది. సో సేల్స్ బుక్లో కూడా ఎప్పుడైనా రిటర్న్స్ వచ్చినప్పుడు లాస్ అవుతుంది. పర్చేస్ బుక్ రిటర్న్స్ అన్నీ కూడా ప్రాఫిట్ అవుతుంది కస్టమర్కి. ఎలా అంటే మనం పర్చేస్ చేసింది లాస్ వస్తేనేమో మనం పే చేయాల్సిన అవసరం ఉండదు. మనం పే చేసింది లాస్ వస్తే రిటర్న్ వచ్చినప్పుడు ఏమవుతుందమ్మా, మనకి లాస్ అవుతుంది అది. ఓకే, సో ప్రాబ్లం చూడండి ఇక్కడ. సేల్స్ రిటర్న్ బుక్ ఏంటమ్మా, సేల్స్ రిటర్న్ బుక్ డేట్ particular. So sales return book is dated as credit note. Okay, sales return book is denoted as credit note. Date, particulars, credit note, LF, details, amount. So first 2016 September 8th ఏం చేశారమ్మా, శాస్త్రి అండ్ కో రిటర్న్ 4 ఆఫీస్ టేబుల్స్ ఎట్ ద రేట్ 3,500. Shastri and Co. return 4 office tables at the rate
3,500 and 5 chairs at the rate 230 and 5 chairs at the rate 230. సో ఏంటమ్మ ఇక్కడ 4 into 3,500 and 5 into 230. So 4 into 3,500 14,000 and 5 into 230 1150. 14,000 plus 1150 15,150. ఎంతమ్మా 15,150 minus trade discount 10% minus ట్రేడ్ డిస్కౌంట్ 10%. సో ఈ ట్రేడ్ డిస్కౌంట్ ఎలా చేస్తాం, ఈ టోటల్ పైన టోటల్ ఎంత వచ్చింది ఇక్కడ 15,150 ఇంటూ 10%. 15,150 ఇంటూ 10% ఎంతమ్మా 15 ఎంత 15. ఈ అమౌంట్ని ఈ టోటల్ నుండి మైనస్ చేయాలి. 15,150 మైనస్ 15 ఈక్వల్స్ టు 13,635. ఎంత 13,635. సో ఇది ఎవరిదమ్మా శాస్త్రి అండ్ కో. నెక్స్ట్ September 20 Gupta and brothers return 5 chairs at the rate 230 and 1 computer table at the rate 2,900. 5 chairs at the rate 230 and 1 computer table at the rate 2,900. సో ఇదేంటమ్మా ఇన్వాయిస్ నెంబర్ 2, సెకండ్ ట్రాన్సాక్షన్ కాబట్టి నెంబర్ 2. సో ఇక్కడ ఎంత 5 chairs 5 into 230 and 1 into 2,900. 5 into 230 1150. ఎంతమ్మా 5 into 230 1150. 1 into 2,900 2,900. టోటల్ చేయండి 2,900 ప్లస్ 1150 4,050. ఎంతమ్మా 4,050. అండ్ నెక్స్ట్ మైనస్ ట్రేడ్ డిస్కౌంట్ 10%. ఇక్కడ కూడా మనకి ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చారు ఎంతమ్మా 10%. సో 40,050 ఇంటూ 10%. ఈ 4,050 ఇంటూ 10% చేస్తే మనకి 405. ఎంత వచ్చింది 405. దీన్ని ఇక్కడ నుంచి మనం మైనస్ చేయాలి టోటల్ నుండి. 4,050 మైనస్ 405. 4,050 మైనస్ 405 మైనస్ చేస్తే మనకి 3,645. ఎంతమ్మా 3,645. టోటల్ ఎంత 13,635 ప్లస్ 3,645 17,280. ఎంత 17,280. సో ఇది ఏమవుతుంది ఇప్పుడు సేల్స్ రిటర్న్ బుక్లో ఎవరు చేస్తున్నాం, ఇది వేణుగోపాల్. సో వేణుగోపాల్కి బ్యాలెన్స్ అనేది ఏమవుతుందమ్మా డెబిట్ బ్యాలెన్స్ అవుతుంది. జనరల్లీ సేల్స్ బుక్లో అయితేనేమో క్రెడిట్ బ్యాలెన్స్, ఎందుకంటే తనకు అది రావాల్సిన ఇన్కమ్. బట్ సేల్స్ రిటర్న్ బుక్లో ఇది డెబిట్ బ్యాలెన్స్ అవుతుంది. వై? బికాస్ డెబిట్ బ్యాలెన్స్ ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ ఈ డబ్బు అనేది ఇతనికి లాస్ వచ్చింది, ఇంత అమౌంట్ అనేది లాస్. సో లాసెస్ అన్నీ కూడా మనం డెబిట్ సైడ్ చూపించాలి. ఓకే, సో రిలేటెడ్ లెడ్జర్ అకౌంట్స్ అన్నారు కదా. సో లెడ్జర్ అకౌంట్స్ ఏమేమి వస్తాయమ్మా, సేల్స్ రిటర్న్ అకౌంట్, శాస్త్రి అండ్ కో అకౌంట్ అండ్ గుప్తా అకౌంట్. ఓకే, ఫస్ట్ సేల్స్ రిటర్న్ అకౌంట్. సో సేల్స్ రిటర్న్ అకౌంట్లో ఏంటమ్మా ఈ బ్యాలెన్స్ ఏమవుతుంది అన్నాను డెబిట్ బ్యాలెన్స్. ఎందుకు డెబిట్ బ్యాలెన్స్ అవుతుంది, ఈ అమౌంట్ అనేది లాస్ టు ద వేణుగోపాల్. ఓకే, ఇఫ్ కేస్ రిటర్న్ కాకపోతే ప్రాఫిట్ అవుతుంది, అంటే తనకు రావాల్సిన ఇన్కమ్ కాబట్టి ఇటు సైడ్ క్రెడిట్ సైడ్ చూపిస్తాం. సో ఇది లాస్ కాబట్టి ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ టు సన్డ్రీస్ యాజ్ పర్ సేల్స్ రిటర్న్ బుక్. డేట్ పర్టిక్యులర్స్ LF అమౌంట్, డేట్ పర్టిక్యులర్స్ LF అమౌంట్. సేల్స్ రిటర్న్ బుక్ డెబిట్ క్రెడిట్. సో డేట్ ఎప్పుడమ్మా 26 September 30, 2016. ఇయర్ ఎండింగ్కి ప్రిపేర్ చేస్తున్నాం కదా. సో సెప్టెంబర్ ఎన్ని డేస్ ఉంటాయమ్మా 30. సో 30 టు సన్డ్రీస్ యాజ్ పర్ ఇది క్లోజింగ్ వాల్యూనే కదా. సో క్లోజింగ్ వాల్యూ ఎంత ఇక్కడ 17,280.
రైట్. ఈ 17,280 అనేది డెబిట్ బ్యాలెన్స్ టు ద వేణుగోపాల్. నెక్స్ట్ శాస్త్రి అండ్ కో. నెక్స్ట్ ఎవరమ్మా? శాస్త్రి అండ్ కో. సో శాస్త్రి అండ్ కోకి సేమ్ డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, అమౌంట్. డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, అమౌంట్, డెబిట్ అండ్ క్రెడిట్. ఇక్కడ చూడండి శాస్త్రి అండ్ కో. సో ఇక్కడ శాస్త్రి అండ్ కోకి ఎంతమ్మా? ఇది శాస్త్రి అండ్ కో వాళ్ళకి ఏమవుతుంది? ఇది ఇన్కమ్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ శాస్త్రి అండ్ కో వాళ్ళు వేణుగోపాల్ దగ్గర నుండి పర్చేస్ చేశారు. ఓకే, ఈ శాస్త్రి కంపెనీ వాళ్ళు వేణుగోపాల్ దగ్గర నుండి పర్చేస్ చేశారు. సో ఇక్కడ నుంచి పర్చేస్ చేశారు కాబట్టి వీళ్ళకి ఏమవుతుంది? అప్పుడు పే చేయాల్సి అవుతుంది, డెబిట్ బ్యాలెన్స్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమైంది? వీళ్ళు మళ్ళీ రిటర్న్ ఇచ్చేసారు. వీళ్ళకి రిటర్న్ ఇచ్చినప్పుడు వీళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది క్రెడిట్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, శాస్త్రి వాళ్ళకి ఏమవుతుంది? క్రెడిట్ బ్యాలెన్స్. ఎందుకు? వీళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రోడక్ట్ డ్యామేజ్ వచ్చింది కాబట్టి రిటర్న్ చేశారు. ఎవరికి? వేణుగోపాల్కి. సో ఇక్కడ రిటర్న్ అనేది ఏమవుతుంది? క్రెడిట్ బ్యాలెన్స్ బై సేల్స్ రిటర్న్ అకౌంట్ 13,635. ఎంతమ్మా? బై సేల్స్ రిటర్న్ అకౌంట్ 13,635. సో ఆల్రెడీ బ్యాలెన్స్ ఎంత ఉండే మనకి రావాల్సింది? 40,920. ఎంతమ్మా? 40,920. ఓకే, సో అప్పుడు వీళ్ళకి ఇది ఏమైంది? డెబిట్ బ్యాలెన్స్ అయింది. ఎందుకు? వీళ్ళు ఇంత అమౌంట్ పే చేయాలి. యాక్చువల్లీ వీళ్ళు ఎంత పే చేయాలి? వేణుగోపాల్ వాళ్ళకి 40,920ని వీళ్ళు పే చేయాలి. బట్ ఏమైంది? ఇక్కడ వీళ్ళకి లాస్ రావడం వల్ల, ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ ఉండడం వల్ల వీళ్ళు రిటర్న్ చేశారు. సో రిటర్న్ చేయడం వల్ల వీళ్ళకి ఎంత తగ్గింది అమౌంట్ అనేది? 13,635 అనేది వీళ్ళ బ్యాలెన్స్లో క్రెడిట్ అవుతుంది. అంటే వీళ్ళకి అకౌంట్లో యాడ్ అవుతుంది. వీళ్ళు అంతా పే చేయాల్సిన అవసరం లేదు. సో వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వీళ్ళకి ఇది క్రెడిట్ బ్యాలెన్స్ అవుతుంది. సో ఇదమ్మా సేల్స్ రిటర్న్ బుక్ అండ్ పర్చేస్ రిటర్న్ బుక్. సో ఇక్కడ మనకి చేంజెస్ అనేది ఎక్కడ కనిపిస్తుంది? లెడ్జర్ అకౌంట్స్లో కనిపిస్తుంది. రైట్, లెడ్జర్ అకౌంట్స్లోనే మనకి చేంజెస్ అనేది కనిపిస్తుంది. పర్చేస్ బుక్లో లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు పర్చేస్ అకౌంట్లో అది డెబిట్ బ్యాలెన్స్ అవుతుంది. పర్చేస్ రిటర్న్ బుక్లో అయితేనేమో క్రెడిట్ బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకు అంటే పర్చేస్ బుక్లో మనం కొన్నప్పుడు పే చేయాలి కాబట్టి డెబిట్ బ్యాలెన్స్. పర్చేస్ రిటర్న్ బుక్లో మనం కొని దాన్ని వాపస్ చేసాం కాబట్టి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్. ఓకే, మనం పే చేయాల్సి వస్తేనే డెబిట్, మనకు రావాల్సింది ఉంటే క్రెడిట్. ఓకే, వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్ మనం పే చేయాలి, మనం వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేది ఉంటే డెబిట్ సైడ్ చూపించాలి, మనకు రావాల్సింది ఉంటే క్రెడిట్ సైడ్ చూపించాలి. సో అందుకే మనం ఇక్కడ పర్చేస్ బుక్ కొనుగోలు పుస్తకం చేసినప్పుడు మనం చెల్లించినప్పుడేమో డెబిట్ చేస్తున్నాం, మనం చెల్లించాల్సిన అవసరం లేకపోతే క్రెడిట్ చేస్తున్నాం. అంటే పర్చేస్ బుక్లో కొనుగోలు పుస్తకంలో చెల్లించాలి కాబట్టి డెబిట్ తీసుకుంటున్నాం. పర్చేస్ రిటర్న్ బుక్ కొనుగోలు వాపసుల పుస్తకంలో వాపస్ చేసాం కాబట్టి మనం చెల్లించక్కర్లేదు, అందుకే క్రెడిట్ బ్యాలెన్స్గా చూపిస్తున్నాం లెడ్జర్ అకౌంట్ చేస్తున్నప్పుడు. అండ్ నెక్స్ట్ సేల్స్ బుక్. సేల్స్ బుక్లో ఏంటమ్మా మనకు రావాల్సిన ఇన్కమ్ అది. సో మనకు వస్తుంది కాబట్టి క్రెడిట్ సైడ్ చూపిస్తున్నాం. మనకు రావాల్సిన ఇన్కమ్ అన్నీ కూడా క్రెడిట్ సైడ్, అంటే లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు సేల్స్ అకౌంట్లో క్రెడిట్ బ్యాలెన్స్ చూపించాలి, సేల్స్ రిటర్న్ బుక్లో డెబిట్ బ్యాలెన్స్. ఎందుకు డెబిట్ అంటే మనకు రావాల్సిన ఇన్కంలో మనకు రిటర్న్ వచ్చిందంటే తగ్గుతుంది, మనకు రావాల్సిన ఇన్కమ్ అనేది తగ్గినప్పుడు మనకి లాస్ అవుతుంది కాబట్టి డెబిట్ సైడ్ వాటిని చూపించాలి. ఓకే, సో ఇక్కడతోనే మనకి సబ్సిడరీ బుక్స్లో 4 టైప్స్ కంప్లీటెడ్: పర్చేస్ బుక్, సేల్స్ బుక్, purchase return book and sales return books. Okay, from tomorrow next class I will explaining bills receivable book and bills payable book. Okay, next class lo వసూలు ఖాతా చెల్లింపుల ఖాతా చెప్తానమ్మా. ఓకేనా? రైట్.